పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించినప్పుడు కేవలము మన టాలెంట్స్ 4 గోడల మధ్య కాదు, సంత వీధులలో చాటుతాం, రాజుల ఎదుట చాటుతాం. దానియేలు నీకంటే నాకంటే దుర్భరమైన పరిస్థితి, ఒక దాసుని లాంటి పరిస్థితి. దానియేలు దాసుడిగా వెళ్ళాడు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, దిగంబరులుగా. దాసులకు ఎలా పెడతారో తెలుసా? పుట్టగోసిలాగా కేవలం ఇది మాత్రమే కప్పుతారు, మిగిలిందల్లా వాళ్ళు ఖాళీగానే ఉండాలి. అలాంటి దాసత్వంలోనికి వెళ్ళిన దానియేలును ఎక్కడ తీసుకుని వెళ్ళాడు ప్రభువు? 4 గోడల మధ్య మతం కట్టడానికి తీసుకెళ్ళాడా? దాసత్వములో దాసునికి ఏ హక్కు లేని దేశంలో రాజుకు బుద్ధి చెప్పడానికి తీసుకెళ్ళాడు. మేనే టెకేలు ఫార్సిన్ అని చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు? పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి ధైర్యం. కేవలము 4 గోడల మధ్య మాట్లాడుకోవటం కాదు, ప్రపంచములో రాజుల ఎదుట మాట్లాడగలగటం, ప్రపంచంలో లోక నాయకుల ఎదుట మాట్లాడగలగటం. నా ప్రజలు వారిని చంపటానికి వేసినటువంటి ఈ స్కీమ్ ఇది, వాళ్ళని చంపటానికి వీలు లేదు, వారి కోసం ఇదిగో ఈ ఫలానా వాడు వారికి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నాడు అని చెప్పటానికి ఒక ఎస్తేరు కావాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మని శక్తి రాజు ఎదుట నిలబడింది, ధైర్యంగా మాట్లాడింది, వ్యూహంతో ముందుకెళ్ళింది. వ్యూహం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. లేదండి 4 గోడలు కట్టుకొని లోపలే ఉంటామండి, అక్కడే పరిశుద్ధాత్ముడు వస్తాడండి. రాజు దగ్గరికి ఎలా వస్తాడండి? గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి ఎలా వస్తాడండి? వ్యాపారంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడండి? ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్ముని డబ్బాలో పెట్టడానికి నువ్వెవడు, నేనెవడు? ఆయన నాకు రైల్లో మాట్లాడాడు, ఆయన టెంపో ఎక్కుతుంటే మాట్లాడాడు, ఆయన సంచేసుకుని ఆకలి అవుతుంది ప్రభు అంటే ఫలానా చోటుకి వెళ్ళి తినరా అన్నాడు. పడుకోవటానికి ప్లేస్ లేదు ప్రభు అంటే రాత్రి ఒక కళ చూపించి నాకు ఫలానా చోటుకి వెళ్ళన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడిని డబ్బాలో పెట్టి నీ కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన తాకుతాడు, కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన మాట్లాడతాడు. వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన తాకిడి బలంగా ఉంటుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మన జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మనకు వచ్చే ఒకే ఒక కసి, ఒకే ఒక లోపల నుంచి రగిలే అగ్ని ఏమిటి అంటే యేసు క్రీస్తు రాజ్యం. యేసు క్రీస్తు రాజ్యం ప్రకటింపబడాలి. యేసు క్రీస్తు రాజ్యం నా వ్యాపారంలో ప్రకటింపబడాలి, నా గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రకటింపబడాలి, నా రాష్ట్రపతి దగ్గర ప్రకటింపబడాలి, నా రాజ్యంలో ఈ దేశంలో ఉన్న ప్రతి అధికారి దగ్గర ప్రకటింపబడాలి, ప్రతి కుటుంబంలో ప్రకటింపబడాలి, ప్రతి మీడియా ఛానల్లో ప్రకటింపబడాలి. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి రంగములోనూ యేసు రాజ్యము రావాలి. కేవలము మతంలోనే కాదు,